హలో ఫ్రెండ్స్. పన్నీరు, కర్డ్, చీజ్, ఐస్ క్రీమ్ లాంటి వాల్యూ యాడెడ్ డైరీ ప్రొడక్ట్స్‌తో పాపులర్ అయిన మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్స్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్‌లో మన ముందుకొచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్స్, జీఎంపీ అండ్ ఫైనల్‌గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా వచ్చిన డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే 11th ఆగస్టు ట్యూస్డే ఈ ఐపీఓ మనకి ఓపెన్ అయ్యి 13th ఆగస్ట్ థర్స్డే క్లోజ్ అవడం అనేది జరుగుతుందండి. అంటే 11th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 13th మార్కెట్ క్లోజ్ అయినంత వరకు జాగ్రత్తగా ఎప్పుడైనా చూసి మనం అప్లై చేయొచ్చు అనమాట. అలాగే అలాట్మెంట్ డేట్ ఎక్స్పెక్టెడ్ ఆగస్ట్ 14th ఇచ్చారు. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రిఫండ్స్ అండ్ షేర్స్ ఆగస్ట్ 17th ఇచ్చారండి. లిస్టింగ్ మనకి ఆగస్ట్ 18th ట్యూస్డే రోజు అయితే లిస్టింగ్ అవుతుందని ఇచ్చారు. ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజు మనం చెక్ చేసుకున్నట్లయితే ప్రైస్ బ్యాండ్ 133 రూపీస్ నుంచి 140 రూపీస్ పర్ షేర్ అయితే ఉందండి. అలాగే లాట్ సైజు 107 షేర్స్ అయితే ఉన్నాయి ఒక లాట్లో. ఇక 1553 crores ఆఫ్ రూపీస్ ని మనకి ఇష్యూ సైజ్ గా ఇచ్చారు వీళ్ళు. ఇందులో ఈ అమౌంట్ లో ఫ్రెష్ ఇష్యూ 1428 crores ఆఫ్ రూపీస్ ఫ్రెష్ ఇష్యూ గాను, అలాగే రిమైనింగ్ 125 crores ఆఫ్ రూపీస్ ఓఎఫ్ఎస్ గాను మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయాలంటే మినిమం మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? మనం ప్రైస్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ 140 రూపీస్ తీసుకుంటే ఒక లాట్ లో 107 షేర్స్ ఉన్నాయి కాబట్టి 107 into 140 ఈజ్ ఈక్వల్ టు 14,980 రూపీస్ అయితే మనం మినిమం ఇన్వెస్ట్ చేయాలి. అప్ టు 2 lakhs వరకు మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. సెబీ రూల్స్ ప్రకారం ఎన్ని లాట్స్ అయినా మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇక రిజర్వేషన్ కోటా చూసుకున్నట్లయితే అన్ని ఐపీఓ లాగానే ఈ ఐపీఓ కూడా క్యూఐబికి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, అలాగే మనలాంటి రిటైలర్స్ అందరికీ కూడా 35% అయితే ఇచ్చారండి. సో 35 అంటే మనకి కాంపిటీషన్ మోడరేట్ గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ తమిళనాడులోని ఎరోడ్ బేస్డ్ వాల్యూ యాడెడ్ డైరీ ప్రొడక్ట్స్ కంపెనీ అండి. కంపెనీ లిక్విడ్ మిల్క్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా హయ్యర్ వాల్యూ ప్యాకేజ్డ్ డైరీ ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. కంపెనీ ప్రధానంగా పన్నీరు, కర్డ్, యోగర్ట్, చీజ్, బటరు, ఘీ, ఐస్ క్రీము, యూహెచ్టి లాంగ్ లైఫ్ డైరీ ప్రొడక్ట్స్, చాక్లెట్స్, స్వీట్ అండ్ కంటెంట్ మిల్క్, ఫ్రోజన్ అండ్ రెడీ టు కుక్ ఫుడ్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెటింగ్ అయితే చేస్తుందండి. సింపుల్గా చెప్పాలంటే ఫార్మర్స్ దగ్గర నుంచి మిల్క్ ప్రొక్యూర్ చేసి దాన్ని బ్రాండెడ్ పన్నీరు, కర్డ్, చీజ్, యోగట్, ఐస్ క్రీమ్ లాంటి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్ అండ్ అదర్ సేల్స్ ఛానల్స్ ద్వారా అమ్మి రెవెన్యూ అయితే ఎర్న్ చేస్తుంది అనమాట. చాలా మంచి బిజినెస్ మోడల్ అండి. అటు రైతులకి, ఇటు కస్టమర్స్కి కూడా మధ్యలో ఉంది. చాలా మంచి బిజినెస్ మోడల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో రెవెన్యూ అప్రాక్సిమేట్లీ 1827 crores ఆఫ్ రూపీస్ అండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 19 crores ఆఫ్ రూపీస్ గా ఉంది. 2025లో రెవెన్యూ 2355 crores ఆఫ్ రూపీస్ గా ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 46 crores ఆఫ్ రూపీస్ గా ఉందన్నమాట. అలాగే 2026లో రెవెన్యూ 3145 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అప్రాక్సిమేట్లీ 127 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2025తో కంపేర్ చేస్తే 2026లో దాదాపు రెవెన్యూ 34% అయితే పెరిగిందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 46 crores ఆఫ్ రూపీస్ రేంజ్ నుంచి 127 crores ఆఫ్ రేంజ్ అయితే పెరిగింది. అంటే రెవెన్యూ గ్రోత్ తో పాటు ప్రాఫిటబిలిటీ కూడా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్మెంట్ అయితే ఉందన్నమాట ఈ కంపెనీలో. ఇక ఈ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన మనీని వీళ్ళు ఎక్కడ యూజ్ చేస్తున్నారు? ఫ్రెష్ ఇష్యూ ద్వారా కొంత మనీ అయితే కలెక్ట్ చేస్తున్నారు కదండి. ఆ మనీని ఎగ్జిస్టింగ్ బారోయింగ్, రీపేమెంట్స్ ఆర్ ప్రీపేమెంట్స్ కోసం కొంత అమౌంట్, అలాగే పెరెండరై మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్స్పాన్షన్ అండ్ మోడర్నైజేషన్ కి కొంత అమౌంట్, న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్స్ అండ్ ప్రాసెసింగ్ కెపాసిటీ పెంచడానికి కొంత అమౌంట్, అలాగే ఐస్ క్రీమ్ ఫీచర్స్, విజీ కూలర్స్ అండ్ చాక్లెట్ కూలర్స్ పర్చేజ్ అండ్ డిప్లాయ్మెంట్ కోసం కొంత అమౌంట్, అలాగే డిస్ట్రిబ్యూషన్ అండ్ కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథింగ్ కోసం
అలాగే రిమైనింగ్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అంటే ఐపీఓ మనీలో మేజర్ పోర్షన్ ఎక్స్పాన్షన్ తో పాటు బ్యాలెన్స్ షీట్ డెప్ట్ రిడక్షన్ కోసం యూజ్ చేసే ప్లాన్ లో అయితే వీళ్ళు ఉన్నారనమాట. ఇక చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే అప్పర్ ప్రైస్ బ్యాండ్ 140 రూపీస్ ను 2026 రిపోర్టెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ ఎస్టిమేటెడ్ పోస్ట్ ఇష్యూ షేర్ తో క్యాపిటల్ కంపేర్ చేస్తే ఎస్టిమేటెడ్ పిఈ రేషియో అప్రాక్సిమేట్లీ 82 టైమ్స్ ఉందండి. అలాగే ఎస్టిమేటెడ్ పీబీ రేషియో అప్రాక్సిమేట్లీ 5.5 నుంచి 6 టైమ్స్ అయితే ఉందండి. ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో డెప్ట్ టు ఈక్విటీ రేషియో 3.61 టైమ్స్ అయితే ఈ కంపెనీకి ఉందన్నమాట. సో పిఈ అప్రాక్సిమేట్లీ 82 టైమ్స్ అంటే ఇన్వెస్టర్స్ కంపెనీ కరెంట్ ఎర్నింగ్ తో కంపేర్ చేస్తే ఫెయిర్లీ హై ప్రీమియం వాల్యూ పే చేస్తున్నారని మనం మాట్లాడుకోవచ్చు. అలాగే పీబీ అప్రాక్సిమేట్లీ 5.5 నుంచి 6 టైమ్స్ అంటే కంపెనీ ఎస్టిమేటెడ్ పోస్ట్ ఇష్యూ బుక్ వాల్యూతో కంపేర్ చేసిన ప్రైజింగ్ అయితే చీప్ రేంజ్ లో లేదని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక పీర్ కంపారిజన్స్ చూసుకుంటే మిల్కీ మిస్ట్ ను డైరీ మరియు వాల్యూ యాడెడ్ ఫుడ్ సెగ్మెంట్స్ లో ఉన్న లిస్టెడ్ కంపెనీస్ తో కంపేర్ చేయొచ్చండి. అవి ఏంటంటే లిస్ట్ లో మనకి హస్టన్ అగ్రో ప్రోడక్ట్ ఒకటి, అలాగే దొడ్లా డైరీ ఒకటి, అలాగే హెరిటేజ్ ఫుడ్స్, అలాగే పారాగ్ మిల్క్ ఫుడ్స్, వీటితో అయితే కంపేర్ చేస్తే హస్టన్ అగ్రో స్ట్రాంగ్ బ్రాండ్ డైరీ ప్లేయర్ కావడంతో జనరల్లీ ప్రీమియం వాల్యూషన్ అయితే పొందుతుంది ఆటోమేటిక్ గా. ఇక దొడ్ల డైరీ అండ్ హెరిటేజ్ ఫుడ్ కంపారిటివ్లీ మోడరేట్ వాల్యూషన్ లో మల్టిపుల్ లో ట్రేడ్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయండి. మిల్కీ మిస్ట్ కు స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్, పన్నీర్ పొజిషనింగ్ అండ్ వాల్యూ యాడెడ్ డైరీ పోర్ట్ఫోలియో ఉన్నప్పటికీ అప్రాక్సిమేట్లీ 82 టైమ్స్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ వాల్యూషన్ పీర్స్ తో కంపేర్ చేస్తే ప్రీమియం సైడ్ లోనే ఇది మనం కనిపిస్తుందని మాట్లాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపీ అండి. ఆగస్ట్ 6, 2026 ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి కొన్ని ట్రాకర్స్ ప్రకారం జిఎంపీ ప్రెసెంట్ అయితే 0 రూపీస్ ఉందండి. అంటే ఈ కంపెనీకి ఇంకా జిఎంపీ ట్రెండ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అయితే మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జిఎంపీ అనేది అఫీషియల్ డేటా కాదు, మార్కెట్ సెంటిమెంట్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో జిఎంపీ మీద డెసిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు చివరి వరకు చూసి చివరి రోజు వరకు చెక్ చేసి అప్పుడు జిఎంపీ చెక్ చేసి మనం డెసిషన్ తీసుకోవడం మంచిదన్నమాట. ఇప్పుడు ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే వాల్యూ యాడెడ్ డైరీ ప్రోడక్ట్ సెగ్మెంట్స్ లో ఇది ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అండి. పన్నీరు, కర్డ్, యోగర్ట్, చీజ్ అండ్ ఐస్ క్రీమ్ కేటగిరీస్ లో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అయితే ఉంది. రెవెన్యూ స్ట్రాంగ్ గ్రోత్ ట్రెండ్ లో ఉంది. అలాగే 2026 లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అయితే చూపించింది. ఫ్రెష్ ఇష్యూ పోర్షన్ ఓఎఫ్ఎస్ కంటే చాలా ఎక్కువ ఉంది. ఐపీఓ ప్రొసీడ్స్ లో ఒక భాగం డెప్ట్ రీపేమెంట్ కి అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్ అండ్ కోల్డ్ చైన్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్ గ్రోత్ కి సపోర్ట్ అయితే చేయొచ్చు. ఆర్గనైజ్డ్ అండ్ బ్రాండెడ్ డైరీ ప్రొడక్ట్స్ కన్సంప్షన్ లాంగ్ టర్మ్ లో పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ ఐపీఓ అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే ఎస్టిమేటెడ్ పిఈ వాల్యూస్ ను అప్రాక్సిమేట్లీ 82 టైమ్స్ కావడంతో ఐపీఓ అయితే చీప్ గా లేదండి. కంపెనీ బారోయింగ్స్ రిలేటివ్లీ హై ఉన్నాయి. రా మిల్క్ ప్రైసెస్ పెరిగితే గ్రాస్ మార్జిన్స్ పై అయితే ప్రెజర్ రావచ్చు. పవర్ కాస్ట్, ఫ్యూయల్ కాస్ట్ అండ్ రిఫ్రిజిరేషన్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు. కంపెనీ బిజినెస్ సౌత్ ఇండియాలో ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ అయితే జియోగ్రఫిక్ కన్సన్ట్రేషన్ రిస్క్ కూడా ఉండే ఛాన్స్ ఉందండి. అలాగే పన్నీరు, కర్డ్ అండ్ అదర్ మేజర్ ప్రొడక్ట్స్ కేటగిరీపై కాన్సన్ట్రేషన్ అయితే ఉండొచ్చు. అమూల్, హస్టన్, దొడ్లా, హెరిటేజ్, బ్రిటానియా, నెస్లీ అండ్ రీజనల్ డైరీ బ్రాండ్స్ నుంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే ఈ కంపెనీకి ఉందండి. ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ లో డిలే లేదా కాస్ట్ ఓవర్ రన్ జరిగితే రిటర్న్స్ పై ఇంపాక్ట్ అయితే పడవచ్చు అనమాట. ఇక ఫైనల్ గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసిన వాళ్ళు అయితే కరెంట్ జిఎంపీ 0 దగ్గర ఉంది కాబట్టి గ్రే మార్కెట్ నుంచి స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ అయితే కనబడడం లేదండి. ఐపీఓ ఓపెన్ అయిన తర్వాత జిఎంపీ ట్రెండ్ ఒకసారి మనం చెక్ చేసి లిస్టింగ్ గెయిన్స్ కోసం ఒక స్మార్ట్ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కోసం చూసినట్లయితే బిజినెస్ మోడల్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉందండి. వాల్యూ యాడెడ్ డైరీ ప్రోడక్ట్ సెగ్మెంట్ లో లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ సపోర్టివ్ గా ఉంది. రెవెన్యూ గ్రోత్ అండ్ ప్రాఫిట్ ఇంప్రూవ్మెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఫ్రెష్ ఇష్యూ మనీలో మేజర్ పోర్షన్ ఎక్స్పాన్షన్ అండ్ డెప్ట్ రిడక్షన్ కి అయితే ఉపయోగించడం చాలా పాజిటివ్. కానీ వాల్యూస్ ను అప్రాక్సిమేట్లీ 82 టైమ్స్ ఉంది కాబట్టి ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ దగ్గర ఉండడం వల్ల సిగ్నిఫికెంట్ కన్సర్న్ అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. కంపెనీ ఫ్యూచర్ లో హై గ్రోత్ మెయింటైన్ చేసి మార్జిన్స్ ఇంప్రూవ్ చేసి డెప్ట్ రెడ్యూస్ చేస్తే వాల్యూషన్ గ్రాడ్యువల్లీ జస్టిఫై అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇక ఫైనల్ గా నా కన్క్లూజన్ చెప్పాలి అంటే మిల్కీ మిస్ట్ కు స్ట్రాంగ్ బ్రాండ్, ఫాస్ట్ రెవెన్యూ గ్రోత్ అండ్ ఇంప్రూవింగ్ ప్రాఫిటబిలిటీ ఉన్నాయి. ఫ్రెష్ ఇష్యూ పోర్షన్ ఎక్కువగా ఉండడం కూడా
ఈ కంపెనీలో ఒక పాజిటివ్ విషయమే. కానీ డెప్ట్ హై ఉందండి. డైరీ బిజినెస్‌లో రా మెటీరియల్ అండ్ కోల్డ్ చైన్ రిస్క్‌లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాల్యుయేషన్ ప్రీమియం టు ఎక్స్‌పెన్సివ్ రేంజ్‌లో అయితే కనిపిస్తుంది. కరెంట్ జీఎంపీ కూడా అంత స్ట్రాంగ్‌గా లేదు. సో, లిస్టింగ్ గెయిన్స్ ఇండికేషన్ ఇవ్వడం అనేది కొంచెం కష్టం అనమాట. సో, ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అని ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకోండి. ఇంతకీ మీరు ఈ ఐపీఓలో అప్లై చేస్తున్నారా లేదా సరదాగా మనతో కామెంట్‌లో పంచుకోండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి సైనింగ్ ఆఫ్.